కాటారం మండలంలో ఇంద్రమ్మ ఇళ్లులే ఇంకా మొదలు కాలేదు. కానీ వివిధ గ్రామాలకు ఇంద్రమ్మ ఇళ్లుల పేరు మీద అక్రమ ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తూ డంపు చేసి వాటిని లారీలలో నింపి హైదరాబాద్కు తరలించే దాంట్లో సాను వాటా ఎంత అంటూ ప్రశ్నించారు. రోజున కాటారం మండలంలో జరుగుతున్నటువంటి ఇసుక దందా మీద స్థానిక ఎంఆర్ఓ గారు, పోలీస్ శాఖ వారు వెంటపడి కొత్తపల్లి దగ్గర ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చేసినటువంటి ఇసుకను లారీలలో హైదరాబాద్, వరంగల్ వెళ్తున్నటువంటి ఈ ఇసుకను గుర్తించి వారు రాత్రి సమయంలో దొరకబట్టడం జరిగింది. దాని మీద సంబంధిత జేసీబీ లారీ ఓనర్ల మీద కూడా కేసు చేయడం జరిగింది. కాటారం మండలంలో ఇసుక ఏ విధంగా ఉందంటే, గోదావరి నీళ్లను ఈ ప్రాంతానికి శ్రీధర్ బాబు తీసుకొస్తాడు కావచ్చు ఇళ్ళల్లో, కానీ మేము అనుకుంటే ఆ గోదావరి ఇసుకను డంపింగ్ల రూపకంగా ఇళ్ళకి తీసుకొచ్చి ఆ ఇసుకను బయటకు అమ్ముకుంటున్నాడు. గెలిచినటువంటి 3 నెలలలోనే చిన్న కాళేశ్వరం వరకు స్టార్ట్ చేసి ఆ గోదావరి నీళ్లను కాటారం మండలానికి తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. కానీ గెలిచినాక 3 నెలలకే ఈ గోదావరి ఇసుకను కాటారం మండలం తెచ్చే ఈ ఇసుకను వరంగల్, హైదరాబాద్కి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. దీని వెనుక పెద్ద మొత్తంలో శ్రీధర్ బాబు గారి, సీన్ బాబు గారి అండతోటి స్థానిక కాంగ్రెస్ నాయకులు అండదానాలతోటి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. విలాసగారు కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అండదండలతోటి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అండదండలతోటి ఇసుక దండ యజ్జెచ్చగా నడుస్తూ ఉంది. దీని మీద ఒక పుష్ప సినిమాల ఏ విధంగా అయితే ఒక అది స్మగ్లింగ్ ఏ విధంగా నడుస్తూ ఉంటుందో అదే రేంజ్లో ఈ కాటారంలో ఈ ఇసుక దంద నడుస్తూ ఉంది. ఎదురు తిరిగిన వారిని బెదిరించడం, దీని మీద క్వశ్చన్ చేసిన వారిని పత్రికా ప్రకటనగా విమర్శించడం, అక్రమ కేసులు పెట్టడం, ఆధారాలతో నిరూపించాలని చెప్పి విమర్శించడం, ఇదంతా చూస్తూ ఉంటే ఈ విమర్శించేటోళ్ళే ఈ దందాలు చేస్తున్నారా అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. కానీ కాటారం మండలంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. కాకుండా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కొరకు మాత్రమే ఇసుకను తీసుకొస్తున్నామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ డంపింగులు చేసి దాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇసుక మీద ఉన్నటువంటి ప్రేమ ఈ శ్రీధర్ బాబుకు ఇందిరమ్మ ఇళ్ళ మీద లేదా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు అతి త్వరలో ఇళ్లను మంజూరు చేసి ఈ కాటారం మండలంలో అందరి పేదవాళ్ళకి ఇళ్ళ వచ్చే విధంగా చూడాలని, ఆ గోదావరి ఇసుకను కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళకే వచ్చే విధంగా ఈ శ్రీధర్ బాబు గారు కృషి చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ ఒక ట్రాక్టరు, ఒక లారీ మా గవర్నమెంట్లో ఇవ్వల్లో దొరికితే ఇవాళ పుట్టమది లారీ దొరికింది, పుట్టమది అన్సర్ల లారీలు దొరికినాయి అని చెప్పి మా మదనని బదనాం చేసారు. ఇవాళ దొరికిన లారీలు, ఇవాళ దొరికినటువంటి ట్రాక్టర్లు చూసుకుంటే మరి ఈ లారీలు ఇవ్వాలి, ఈ ట్రాక్టర్లు ఇవ్వాలి. మరి శ్రీధర్ బాబు గారే మరి ఇంటర్నల్గా నడిపిస్తున్నాడా, సీన్ బాబు గారే మరి ఈ కాంగ్రెస్ నాయకులను పెట్టి నడిపిస్తున్నాడా, మాకైతే అర్థమైతే లేదు. మరి శ్రీధర్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రాంతంలో మరి ఈ లారీల విషయంలో, ఈ ట్రాక్టర్ల విషయంలో వారి వాటా ఎంత ఉందో కూడా మాకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా బీఆర్ఎస్ పార్టీ పట్టుకన.